హాయ్ నమస్తే. ఈరోజు నా స్టైల్లో సేమియా పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు సేమియా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను లోటా సగం పాలు తీసుకున్నానండి. అందులోనే కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను. పాలు పొయ్యి మీద పెట్టి మరిగించిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకున్నానండి. నేను ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకపెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్నానండి. అది కూడా పాలల్లోనే వేసి మరిగించానండి. ఒక 5 నిమిషాలు బాగా మరిగించాను. మరిగించిన పాలల్లో నేను చిటికెడు పసుపు వేస్తానండి. మీకు నచ్చితే మీరు వేసుకోండి. నేను ఎప్పుడూ వేస్తానండి. అలాగే నేను ఒక చిటికెడు పసుపు వేసాను. కొంచెం మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి పెట్టుకున్నానండి. అంతే, నా స్టైల్లో సేమియా పాయసం ఇలాగ చేస్తానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.